వెల్కమ్ బ్యాక్. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో నటుడు అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి భారీ భద్రత నడుమ పోలీస్ స్టేషన్కి తరలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. నాంపల్లి కోర్టులో ఆల్రెడీ అల్లు అర్జున్ని ప్రవేశపెట్టిన మరి సన్నివేశం కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. అల్లు అర్జున్ అరెస్ట్ను సిటీ కమిషనర్ సివి ఆనంద్ కూడా కొద్దిసేపటి క్రితము ధృవీకరించారు. అల్లు అర్జున్ని తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ చేసినట్లు కూడా ఆయన వెల్లడించారు. కాగా అరెస్ట్ విషయంలో ఇప్పటికే ఆయన తరఫున లాయర్లు లంచ్ మోషన్ కూడా దాఖలు చేశారు. ఇప్పుడు కేసు విచారణ కొనసాగుతుంది. కాసేపట్లో ఆ విచారణ పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. అయితే సోమవారం వరకు అరెస్టు ఆపాలంటూ కూడా బన్నీ న్యాయవాదులు కోర్టును కోరుతున్నారు. కాగా పిఎస్ దగ్గరకు కొద్దిసేపటి క్రితం సినీ ప్రముఖులు కూడా చాలామంది చేరుకున్నారు. దిల్ రాజుతో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా అక్కడ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కూడా అక్కడ చేరుకుంటారని చెప్పేసి అనుకున్నారు. కానీ అనూహ్యంగా అక్కడి నుంచి 4 గంటల లోపలే అక్కడ మరి కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కాబట్టి అల్లు అర్జున్ని అరెస్ట్ చేసుకుంటూ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే అరెస్ట్ను ఖండిస్తూ కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా చెప్పారు. అలాగనే అల్లు అర్జున్ అతని టీంని అంటే ఎటువంటి గొడవలు జరగకుండా ఉండటం కోసము ముందు జాగ్రత్తగా పోలీసులు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో నటుడు అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి భారీ భద్రత నడుమ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత వెంటనే నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అల్లు అర్జున్ అరెస్ట్ను సిటీ కమిషనర్ సివి ఆనంద్ కూడా ధృవీకరించారు. అల్లు అర్జున్ను తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ చేసినట్లు కూడా వెల్లడించారు. కాగా అరెస్ట్ విషయంలో ఇప్పటికే ఆయన తరఫున లాయర్లు లంచ్ మోషన్ దాఖలు చేశారు. కాసేపట్లో విచారణకు రానుంది. అయితే సోమవారం వరకు అరెస్టు ఆపాలంటూ బన్నీ న్యాయవాదులు కోరుతున్నారు. కాగా పిఎస్ దగ్గరకు ప్రముఖులు సినీ నటులు అక్కడికి చేరుకున్నారు. దిల్ రాజుతో పాటు కీలక సినీ నటులు కూడా వచ్చారు అక్కడికి. కొద్దిసేపట్లో మెగాస్టార్ చిరంజీవి కూడా వస్తారని చెప్పేసి అనుకున్నారు, అందరు భావించారు. కానీ ఆయన రాలేకపోయారు. ఎందుకంటే
అల్లు అర్జున్ను వెంటనే మరి నాంపల్లి కోర్టులో 4 గంటల లోపలే అక్కడ ఆయన్ని సమర్పించాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ పోలీసులు అల్లు అర్జున్ని తీసుకెళ్లి హాజరుపరిచారు. ప్రస్తుతం అయితే క్వాస్ పిటిషన్ పై మరొకసారి కోర్టు విచారిస్తోంది. సో విచారణ ఏంటనేది కొద్దిసేపట్లో మనకు సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తారా, బెయిల్ ఇస్తారా అనేది కూడా కొద్దిసేపట్లో కోర్టు వెల్లడించనుంది. అయితే వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన అన్ని విధాలుగా ఫిట్గానే ఉన్నారని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాతనే మరి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే ప్రస్తుతము కోర్టులో మొత్తానికైతే విచారణ కొనసాగుతుంది. క్వాష్ పిటిషన్ను ఒకసారి కొట్టేసినప్పటికి కూడా రెండోసారి మరి అక్కడ కావాలని చెప్పేసి ఈ సోమవారం వరకు ఆయన్ని అరెస్ట్ చేయకూడదని చెప్పేసి కూడా కోర్టుకు ఆయన తరఫు లాయర్లు అభ్యర్థన ఇచ్చారు. హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి స్టేట్మెంట్ను రికార్డు కూడా చేశారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న నటుడు నాగబాబు వారి నివాసానికి చేరుకున్నారు. మరోవైపు ఆయనను రిమాండ్కు తరలించేందుకు ఆల్రెడీ పోలీసులు రిమాండ్కు తరలించారు. దీంట్లో భాగంగా హీరో అల్లు అర్జున్ను పోలీసులు గాంధీ హాస్పిటల్ కూడా తీసుకెళ్లి అక్కడి నుంచి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతనే కోర్టుకు తరలించారు. ఒకవేళ అల్లు అర్జున్ను ఈరోజు క్వాష్ పిటిషన్ని కనుక కొట్టివేయకపోతే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రము శని ఆది అంటే దాదాపు 3 రాత్రులు ఆయన అక్కడే జైల్లో గడపాల్సిన పరిస్థితి అయితే వస్తుంది.